దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలకిద్దాం. ఈ చదువుకున్న వాక్య భాగంలో 27వ వచనంలో, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరు అనంటే నిరపరాధులుగా ఉండాలని దేవుని యొక్క వాంఛ. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబంలో తండ్రికి తల్లికి ఆ పుట్టినటువంటి బిడ్డల మీద ఉంచేటువంటి వాంఛ ఏంటంటే, నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి అనేటువంటి వాంఛ. బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటి వాంఛ అందరికీ ఉంటుంది. మరి అది ఉంటే బాగుంటుందా, తీర్చబడితే బాగుంటుందా? చాలామంది ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా. నేను అనుకుంటాను తీర్చబడితే బాగుండు అనుకుంటాను. నా బిడ్డలు బాగుండాలని అనుకోవటం కాదు నాకు కావాల్సింది, బాగుగా వాళ్ళు ఉండి లోకములో జయించిన వారై, లోకములో ఓడిపోని వారై, లోకములో ఆశీర్వదించబడిన వారై ఉండటం నాకు కావాలి. కానీ బాగుండాలని అనుకోవటం మాత్రమే నాకు కాదు. దాంట్లో ఉపయోగం ఏమీ లేదు నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవాతి దేవునికి కూడా నీవు విశ్వాసిగా భక్తునిగా ఉండటం కాదు ఆయనకి కావాల్సింది. విశ్వాసములో నీ భక్తిలో దేవాతి దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడాలి. ఇది దేవుని యొక్క కోరిక, వాంఛ. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు అనుకోండి, మన ఇంట్లో ఒక వ్యక్తి, మనం ఏమనుకుంటాం, మనం అందరం బాగున్నాం, మన ఇంట్లో ఉండి ఈ వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, బలహీనంగా ఉంది, ఈ యొక్క వ్యక్తి బలంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? నీళ్ళు ఎక్కువ తాగాల, పాలు ఎక్కువ తాగాల, ఏం చేయాలా? సారా ఎక్కువ తాగాల, ఏం తాగాల, ఏం తినాలా? శ్రేష్టమైన ఆహారం తినాలా? చెప్పరే. ఒక వ్యక్తి బలహీనంగా ఉన్నాడు, ఆ వ్యక్తి బలంగా ఉండాలి, స్త్రీ అయినా పురుషుడైనా ఏం చేయాలి? శ్రేష్టమైన ఆహారం తినాలి. శ్రేష్టత లేని ఆహారం తింటే మనకు బలం రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ బలము రావాలంటే ఏం చేయాలి? శ్రేష్టమైన ఆహారం తినాలి. ఈ శ్రేష్టమైనటువంటి ఆహారం ఏంటి మానవునికనంటే, మానవుడు తెలుసుకోవాలి, మానవుడిని సృజించినటువంటి దేవుడే, భూమి మీదకు పంపాడే ఆ యేసు క్రీస్తు శరీరము రక్తము శ్రేష్టమైన ఆహారం. ఆమె చెప్పండి. ఈ రోజుల్లో మీరు చూడండి, లోకంలోకి వెళ్ళి చాలామంది ఏదో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఉన్నారు, కాదంటలేదు. ఏదో ఒక రకమైనటువంటి భక్తి జీవితంలో వారి యొక్క దినాన్ని గడుపుతూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం లోపు వారాలు, నెలలు, సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు భక్తి జీవితంలో. వారి భక్తి జీవితంలో వారైనా, వారి భక్తి జీవితంలో వారి కుటుంబ సభ్యులైనా దీవించబడినటువంటి ఆనవాళ్ళు కనబడుతున్నాయా? గడిచిన సంవత్సరం ఇలాంటి శోధనలో ఉన్నాం, ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం కంటే అధికమైన శోధనలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? కానీ గడిచిన సంవత్సరం ఈ శోధనలో ఉన్నామండి, ఈ సంవత్సరం ఆ శోధనలో అడ్రస్ లేకుండా ఒక పొగ ఆవిరిలాగా అవి ఆవిరైపోయినాయి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే నేను ఆశీర్వాదకరంగా ఉన్నానండి అని చెప్పగలిగే కుటుంబాలు ఉన్నాయా? మరి ఇక్కడ వాక్యం కోరుకుంటుంది. వాక్యం అనగా దేవుడు. దేవుడంటే శ్రేష్టమైన ఆహారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ వ్యక్తి అయితే భూమి మీద వాక్యం అనే దేవుడు అనేటువంటి ఆయన యొక్క రొట్టె ద్రాక్షరసము అనే ఆయన శరీరం రక్తమును ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యమును గ్రహించిన వారే జీవిస్తారో, వారు ఈ భూమి మీద బ్రతుకు కాలమంతా కూడా ఏ శాపము లేకుండా, ఏ బలహీనత లేకుండా, ఏ ఓటము లేకుండా, అనవసరమైనటువంటి కన్నీరు, మనకిచ్చిన కన్నీరుని వ్యర్థం చేసుకోకుండా జీవించే జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కాబట్టి ఎవడు అయోగ్యముగా ఈ యొక్క రొట్టెను తినునో అని అంటాడు. అయోగ్యముగా అంటే ఏంటండి? మనము ఆయనకు ఇష్టమైన వారిగా, మన ప్రవర్తన యావత్తు అంతటిలో ఆయనకు ఇష్టమైన వారిగా, మన క్రియాశీలత అంతటిలో, కుటుంబ విషయాల్లో, వ్యక్తిగత విషయాల్లో, ఈ భూమి మీద ఎన్ని పరిస్థితులతో మనము మిళితమై జీవించవలసి ఉందో, ప్రేమ బాంధవ్యాలు, పరిచయాలు, అబద్ధములు, మోసములు, న్యాయము, ప్రేమ, బాధ్యత, ఎన్ని రకాలుగా మనం మిళితమై జీవిస్తున్నామో
ఎన్ని రకాలుగా మిళితమై జీవిస్తున్న జీవితముల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా దోషము లేకుండా జీవించాలండి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను మొన్న మీటింగ్కి వెళుతున్నాను, కారులో వెళుతూ ఉంటే సడన్గా కారు వెనక్కి ముందుకి జర్కి చాగిపోయింది. ఏమైందో అని చెప్పి నేను కంగారు పడ్డాను. దీని లైఫ్ టైం చాలా ఉందే. కంపెనీ వాడు 15 సంవత్సరాలు లైఫ్ ఇస్తాడు, దాని తర్వాత ఇంకొక 5 ఏళ్ళు కూడా లైఫ్ ఇస్తాడు, ఇంకొక 5 ఏళ్ళు కూడా ఇస్తాడు, మొత్తం 25 ఏళ్ళు ఇస్తాడు. ఇంకా లైఫ్ టైం ఉందే, దీనికి 10 ఏళ్ళే కదా అయింది అనుకుంటూ, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అనుకుంటూ కంగారు పడి అక్కడే ఆపి కారు మెకానిక్కి ఫోన్ చేస్తే, కారు మెకానిక్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఇంజిన్ దగ్గర సెల్ ఫోన్ పెట్టి, ఆయన అక్కడ వింటున్నాడు, ఇక్కడ నా సెల్ ఫోన్ పెట్టి స్టార్ట్ చేస్తే, కంగారు పడబాకండి పాస్టర్ గారు, దగ్గరలో మెకానిక్ ఉన్నాడు, ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మీరు వెయిట్ చేయండి, కారులోనో బైక్లోనో వస్తాడు, వచ్చి వెంటనే మీ ప్రాబ్లం క్లియర్ చేస్తాడు, ప్రాబ్లము చాలా చిన్నదే, కంగారు పడబాకండి అన్నాడు. నాకు ప్రశాంతత అయింది. చక్కగా నా సెల్ ఫోన్లో వాక్యం పెట్టుకుంటా, వాక్యం చూసుకుంటా, కాసేపు పాట విన్నాను, కాసేపు వాక్యం విన్నాను. 20 మినిట్స్ అయిపోయింది. మెకానిక్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక నాజల్ విప్పి దాన్ని క్లీన్ చేసి బిగించాడు. మల్టీమీటర్ మీద చెక్ చేస్తే ఏ నాజల్లో ప్రాబ్లం ఉందో, డస్ట్ ఉందో చూపించింది ఆ మల్టీమీటర్లో. ఆ నాజలే తీశాడు, చక్కగా డస్ట్ క్లీన్ చేశాడు, బిగించాడు, స్టార్ట్ చేసాడు. వెళ్ళిపోండి సార్ అన్నాడు. ఇంత 25 నిమిషాలు జరిగిపోయింది. ఆయన వచ్చాడు కనుక నాకు తెలిసింది. నేను ఆయనకి కాల్ చేశాను కాబట్టి ఆయన నాకు చెప్పాడు. ఇంకొక అతను పంపించాడు సమీపంగా, దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను విజయవాడకి. ఈ మెకానిక్కి అక్కడుండే మెకానిక్కి పరిచయం ఉంది, ఈ మెకానిక్స్కి పరిచయాలు ఉంటాయి కదా. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను గనుక నా పరిస్థితిలో ఒకరిని సహాయం కోరకపోతే అక్కడ నా ప్రాబ్లం క్లియర్ అయ్యేది కాదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఉండే ప్రతి సమస్యల శోధనలు అన్నిటికీ మనకు ఒక మధ్యవర్తిని ఉంచాడు. ఎవరు ఆ మధ్యవర్తి? అమ్మా ఎవరు? నజరేయుడైన యేసు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన దగ్గర మన ప్రతి ప్రాబ్లంకి ఏముందండి? జవాబు, సొల్యూషన్ ఉందన్నమాట. ఈ జవాబు, ఈ సొల్యూషన్ మన జీవితాలకి మనము అప్లై చేసుకోవాలి. నా జీవితంలో ఉండే ప్రతి విధమైనటువంటి శోధన, ఇబ్బంది, ఇక్కట్లు, కన్నీరు, అయోమయ స్థితి, ఓటమి, దరిద్రత, రోగము, జబ్బు, ఈ లోకంలో ఉండేటువంటి క్షీణింప చేసే ఏదైనా కూడా నన్ను క్షీణింప చేయకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరికైతే అప్పగించాడో, ఆ అప్పగించబడినటువంటి ఆయన మన కొరకు ఏది అప్పగించాడు? ఆయన శరీరమును, రక్తమును అప్పగించాడు. ఆయన మన కొరకు అప్పగించిన ఆయన శరీరమును, రక్తమును సృష్టికర్త మనకి ఇచ్చాడు కనుక ఈ అప్పగింపబడినటువంటి ఈ శరీరము ప్రభు వలన పొంది తిని, ఇది మీ కొరకైన ఆహారం అని చెప్పిన ఈ ఆహారమును మనము తిని త్రాగుతున్నాం కనుక ఇక మనము జీవించాల్సిన జీవితం ఏంటంటే తిని త్రాగటం, బాప్తిసం తీసుకోవటమే కాదండి, దోషము లేకుండా జీవించాలి. ఆమేన్ చెప్పండి. ఒక నెల రోజులు చక్కగా పాలు, గుడ్లు, రకరకాల మంచి ఫుడ్డు, ఈ కరోనా వచ్చినప్పుడు జీడిపప్పులన్నీ అవన్నీ తినమన్నారు కదండి, రెసిస్టెన్స్ పవర్ రావాలని, బలహీనం కాకుండా ఉండాలని అందరినీ కూడా కదండి. ఆ రీతిగా మనం ఒక నెల రోజుల పాటు తిని, దాని తర్వాత వీటికి వ్యతిరేకమైన ఫుడ్ ఒక 10 రోజులు తిన్నాం అనుకోండి, ఈ నెల రోజులు తిన్నటువంటి శక్తి అంతా కూడా ఈ 10 రోజులతో కూడినటువంటి వ్యతిరేకమైనటువంటి ఈ యొక్క ఆహారం ద్వారా మన శక్తి అంతా కూడా మనం కోల్పోతాం. అదే రీతిగా ఈ శరీరము, రక్తము తిని త్రాగేటువంటి మనము అంచెలంచెలుగా అంతకంతకు మనం వర్ధిల్లాలి. ప్రతి విధమైనటువంటి దోషము, నిన్ను పడగొట్టాలని చూస్తున్నటువంటి శాపము, ఈ లోకంలో అనేకుల్ని పడగొడుతూ ఓడిస్తూ అనేకులను విడిపోయేటట్టుగా, చెడిపోయేటట్టుగా, అనేకులను నిరుత్సాహపరిచేటట్టుగా, అనేకులను దిగజారిపోవునట్లుగా, అనేకులను అనేక రకాల పరిస్థితులకు అప్పగించుకునేటువంటి వారిగా కొంతమంది ప్రాణాలు కూడా తీసుకొని సూసైడ్ చేసుకొని కాలగర్భంలో కలిసిపోయేటట్టుగా చేసేటువంటి క్రియలకు నువ్వు దూరంగా ఉండాలనంటే తిని త్రాగిన నీవు దోషము లేకుండా జీవించాలి. ఆమేన్ చెప్పండి. దోషముగాను వస్తే తిని త్రాగిన శక్తి నిర్వీర్యమైపోతుంది. ఆమేన్ చెప్పండి. దోషము లేకుండా జీవించాలి. నువ్వు ఒకవేళ బాప్తిసం తీసుకొని ప్రభు వలలో పాలుపంపులు పొందుతున్నానులే అంటూ నీవు ఏదో
సంతోషం కొరకో, ఎంజాయ్మెంట్ కొరకో, లోకంలో ఉండే విధానము పోకడ, లోకంలో అనేకులు జీవిస్తున్న జీవితం వలె నేను ఈ కొంచెం సేపు, ఈ కొద్ది ఆలోచన, ఈ కొద్ది పని, ఈ కొద్ది ఉద్దేశం నేను జరిగిస్తే ఏం ప్రాబ్లం, ఏం తప్పు, ఏమి శోధన అని నువ్వు చేస్తే నీవు బలపడిన బలమంతా నిర్వీర్యమైపోతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మీరు దోషము లేకుండా, దేవునికి స్తోత్రం కరుణగా, మోస్ట్ ఇంపార్టెంట్ అధికమైన స్థాయిలో మనము కలిగి ఉండవలసిన జాగ్రత్త ఏంటంటే, బాప్తిసం తీసుకున్న ప్రభు బలలో చేయవేయటం కాదు, దోషము లేకుండా జీవించటం. ఆమేన్ చెప్పండి. బాప్తిసం తీసుకోవడానికి ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యం, బైబిల్లో ఉండే వాక్యం, ప్రభు చెప్పినటువంటి వాక్యం, ప్రభు చెప్పిన బోధలు వింటూ మనం బాప్తిసం తీసేసుకుంటాం. దోషము లేకుండా జీవించాలి. ఏంటండి? ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. నీవు దోషం లేకుండా జీవిస్తే దేవాతి దేవుడు నీలో ఉండి, నీవు తీసుకున్న శరీరముగా, రక్తముగా, వాక్యముగా ఉన్నటువంటి దేవుడు నీలో ఉండి నిన్ను పవిత్రులు ఏ రీతిగా ఆశీర్వాదాల భూమి మీద పొందినటువంటి సాక్ష్యములు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయో, ఓల్డ్ టెస్టిమెంట్ కానీ న్యూ టెస్టిమెంట్ కానీ, మనకు తెలిసినటువంటి విషయాలలో, తెలిసినటువంటి పరిస్థితులలో మనకు ఆమె కనబడుతుంది కదా. ఎవరామె? రక్తస్రావ రోగం కలిగిన ఆమె. ఎవరామె? రక్తస్రావ రోగం కలిగిన ఆమె. యేసు ప్రభు శిష్యులతో గలిలయ నది తీర ప్రాంతమును వెళుతూ ఉంటే, ఒక తల్లికి ఉన్నటువంటి ఒక బిడ్డ చనిపోతే బిడ్డను పాడి మీద మోసుకొని వెళుతూ ఉంటే, దేవుడు ఆ తల్లిని, ఆ యొక్క జనాంగమును ఆపి పాడి మీద ఉన్న బిడ్డను ముట్టినప్పుడు ఆ బిడ్డ బ్రతికాడే. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యములు ఒక వ్యక్తిలో జరగాలి అని అంటే దోషము లేకుండా జీవించాలి. ఆమె చెప్పండి. ఎస్, నువ్వు దోషం లేకుండా జీవించటం ఎప్పుడైతే నీ వల్ల పడుతుందో, దేవాతి దేవుడు చేయగలిగిన సమర్థవంతమైన కార్యములు దేవుని వల్ల కూడా పడుతుంది. అప్పుడు నీ యొక్క విశ్వాసములో పెను మార్పు కలుగుతుంది. ఆమె చెప్పండి. నీ ముఖంలో ఉన్న సంతోషం, నీ నోటి గుండా వస్తున్న సాక్ష్యం, నీ భక్తి జీవితంలో దేవుడు చేసినటువంటి, ఊహించినటువంటి, ఎవరిలో మనము చూడని కార్యం మన జీవితంలో జరిగించి దాన్ని అనేకులకు కనపరచినట్లుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దోషము లేకుండా జీవించాలి. ఎలాగండి? ఎస్, ఒక్క నలకుంటేనే బండి ఆగిపోయింది. ఈ జీవితంలో మనకు దోషం ఉంటే తీసుకున్న బల్ల ఏమవుతుంది? వ్యర్థమవుతుంది కదా. నువ్వు తీసుకున్నటువంటి బల్లారాధన ద్వారా ఆ నెలలో నువ్వు ఏం మేలు పొందుతావు? ఏమీ పొందలేవని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కనుక దైవజనులారా, దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్వాస్యమైన మీరంతా కూడా చేయవలసిన, నేను కూడా మనమంతా చేయవలసింది ఏంటంటే, తీసుకోవటం కాదు ప్రభు బల్లారాధనలో ఆయన శరీరం, రక్తము, దోషము లేకుండా జీవించాలి. ఆమె చెప్పండి. ఇక్కడ రెండు రకాల దోషాలు. నెంబర్ 1, మనకు మనంగా దోషం అయ్యేటువంటి విధానం ఒకటి, ఇతరుల ద్వారా దోషం అయ్యేటువంటి విధానం ఒకటి. ఆమె చెప్పండి. నేను పోయిన సండే ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ మీరు ఏమనుకోరు కదా, ఫ్రెండ్లీగా అడుగుతున్నానంటే చెప్పండి అన్న, ఎందుకు చర్చికి రాలేదంటే, సరే మీరు కూడా ఏమనుకోపోకుండా నేను ఒక విషయం చెప్తాను అన్నాడు. చెప్పు. మన చర్చికి వచ్చేవాళ్ళే వేరే చోటకి వెళ్దామంటే వెళ్ళానన్న, అందుకే రాలేదన్నాడు. నేను ఇంకేమన్నా, సరే ఎక్కడికి వెళ్ళారు అని అంటే, ఫంక్షన్కి వెళ్ళారంట. ఏంటండి? ఫంక్షన్కి వెళ్ళారంట. సరే వెళ్ళచ్చు, అది దేవుని దృష్టిలో దోషమా, దేవుని దృష్టిలో కరెక్టా? దేవుని దృష్టిలో ఒకళ్ళు దోషమైతే నీవు చిరునవ్వుతో ఖచ్చితంగా వస్తానని చెప్పి ముఖం చాటేసి, తర్వాత మళ్ళీ ఫోన్ చేసి నేను రాలేకపోతున్నాను, వేరే ఇబ్బంది వచ్చిందని స్కిప్ చేసి నిన్ను నీవు కాపాడుకో. ఆమెన్. అందుకే కాబట్టి ఎవడు అయోగ్యముగా అంటే దోషము కలిగిన వారిగా ఉంటూ దోషమును కప్పిపుచ్చుకుంటూ ఆయన శరీరము తిని త్రాగుతారో వారు అపరాధులంట. ఎవరండి? పాపులే. బాప్తిసం పొందినటువంటి వారితో సమానం, దేవునికి సమర్పణ లేనటువంటి వారితో సమానం. దేవుణ్ణి అసహించుకుని రాత్రి విన్నాం కదా. ఏం విన్నాం రాత్రి? ఆయన ఆజ్ఞలను ఎవరైతే ఇష్టపడకుండా చెవులు మూసుకుంటారో వారి ప్రార్థన దేవునికి హేయమంట.
దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క క్రమశిక్షణను, కట్టుబాటును ఎవరైతే ఎరిగి కూడా వ్యక్తిగత జీవితంతో దాన్ని సరిచేసుకోరో, వ్యక్తిగత జీవితంలో దానితో వారిని వారు సిద్ధపరచుకోరో, వారు దేవునికి హేయులంట ప్రార్థన చేసిన ఆ ప్రార్థన అంగీకరించడంట. మరి ఎవరు ఇష్టలు అని అంటే ఆయన చెప్తాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఆశీర్వాదం పొందాలనంటే మీ బ్రతుకంతా కూడా ఎలా ఉందో, అది యథార్థంగా ఉందా, దోషపూరితంగా ఉందా, అది నీతి కలిగి ఉందా, న్యాయం కలిగి ఉందా, అది మీరు చెక్ చేసుకొని దాని తర్వాత నా దగ్గర ప్రార్థన చేయండి, నేను మీకు ఏం కావాలి ఇస్తా అన్నాడు. మనం భోజనానికి వెళ్ళే ముందు ఏ రీతిగా మన చేతులు కాళ్ళు మొక్కను శుభ్రం చేసుకుని ప్లేట్ దగ్గర కూర్చుంటామో దాన్ని సిద్ధపరచుకోవడం అంటారు. ఆ చెమటతో, ఆ మట్టితో మనం అలాగే కూర్చొని తింటాం, మనకి ఇష్టం పుట్టదు. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ రాదు, ఆకలి అయ్యదు, తినబుద్ధి కాదు, ఎంత విలువైన ఆహారం అయినా ఉన్నప్పటికీ కూడా. కాబట్టి మనము ఈ శరీరము రక్తము తిని త్రాగేటువంటి మనము కూడా ఏ దోషము లేకుండా మనము తినాలి. అప్పుడే యోగ్యులుగా, నిరపరాధులుగా మనం ఉంటాం. లేకపోతే అయోగ్యులుగా, అపరాధులుగా మనం మిగిలిపోతాం. అయోగ్యులుగా, అపరాధులుగా మిగిలిపోయి మనం తినేటువంటి ఈ యొక్క శరీరం రక్తము మనకు ఏ కార్యం చేయనప్పుడు మనం ఏమవుతామో తెలుసా? అందుకనే మీరు అయోగ్యులను ఎరిగి కూడా అయోగ్యతను మీరు తీసివేసుకోకుండా తిని త్రాగుతున్నారు కనుక మీలో అనేకులు బలహీనులు, రోగులు, మంచం పట్టిన వారు, కొంతమంది మరణించి కూడా ఉన్నారంటండి. యథార్థంగా చెప్పేశాడు ప్రభు. ఆమె చెప్పండి, అయోగ్యముగా తింటే ఏమవుతుందండి? రోగులు, మంచం పట్టేవారు, మట్టిలో కలిసిపోయేవాళ్ళు కూడా అయిపోతారంట. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో ఆయన తెలియపరిచినటువంటి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి వివరణ మనం అర్థం చేసుకొని మనము రోగులుగా కాకుండా, మంచం పట్టేవారిగా కాకుండా, మనము మట్టిలో కలిసిపోయేవారుగా కాకుండా, మన యొక్క బ్రతుకు ద్వారా కుటుంబం ఎంత ఉద్ధరించబడింది, మన యొక్క విశ్వాస బ్రతుకు ద్వారా నిన్ను నీవు ఏ రీతిగా కాపాడుకోగలిగావు, నీ విశ్వాసము, నీ యొక్క విశ్వాస జీవితంలో దేవాతి దేవుని వాగ్దాన ఫలము ఎంతవరకు నీవు అనుభవించి సంతృప్తి పొందావు, నీ విశ్వాస జీవితంలో, నీ రక్షణ జీవితంలో దేవునికి మహిమకరంగా ఎన్నిసార్లు సాక్ష్యముతో మందిరంలో నిలబడ్డావు. మందిరంలో మనం సాక్షులుగా ఉండాలి. ఎలా ఉండాలండి చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందే మనము ఎలా ఉండాలి అని అంటే మందిరంలో సాక్షులుగా ఉండాలి. అదిగో ఆ బ్రదర్ సన్నిధికి వచ్చాడు. అసలు ఆ బ్రదర్ భక్తి జీవితంలోకి ఎలా వచ్చాడో తెలియదు, కానీ అసలు దేవుడు ఆ బ్రదర్కి ఏం చేశాడు అని అంటే ఉట్టిగా వస్తున్నారండి. చర్చి పక్కనే ఇల్లు కదా, చర్చిలోకి వెళ్తే ఒక 2 గంటల కాలక్షేపం అయిపోద్దని వస్తూ ఉన్నారండి. అందరినీ చూస్తారండి, ఏ డ్రెస్సులు కట్టుకుంటున్నారు, డెవలప్మెంట్ ఏంటి, బంగారు ఎలా కొనుక్కుంటున్నారు, మోడల్స్ ఏంటి, వాళ్ళ చెప్పులేంటి, వాళ్ళ యొక్క మాటలేంటి, వాళ్ళ విధానం ఏంటి, ఒక స్పెషల్గా అందరిని చూస్తే మనలో కూడా కొంచెం మార్పు వస్తుంది కదా అని వచ్చామండి. అట్లా కాదండి, మనము ప్రభు సంధికి వచ్చామనంటే మన యొక్క సాక్ష్యము ఎవరైనా పరీక్షగా చూస్తే ఏదో ఒక సాక్ష్యం కనబడాలి ఇతరులకి. ఆమెను చెప్పండి. ఇప్పుడు మనము అక్కడ యేసు ప్రభువును పెడదాం. ఇప్పుడు యేసు ప్రభు మనకి రక్షణ ఇవ్వటానికి మనందరి కొరకే తన యొక్క శరీరమును, రక్తమును సిలువలో ఆ యొక్క కొరడాలకు అప్పగించుకొని ఆయన సిలువలో అనేక శ్రమలు పొంది ఆయన రక్తాన్ని చిందించి ఇంతగా చేసి ఆయన మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు. ఓకే, ఇదంతా ఆయన చేయటానికి కారణం ఏంటి? ఇది దేవుని ప్రణాళిక. ఓకే, ఆ ప్రణాళికకు సరిపడేటువంటి వారు ఎవరు అని చూస్తే నజరేయుడైన యేసు అని మనం బైబిల్లో తెలుసుకుంటున్నాం. సరే, ఇతని జీవితం, ఇతని యొక్క 33.5 సంవత్సరాల క్రితం ఆయన జీవించిన జీవితం ఎలాంటిది అని మనం పరీక్షిస్తే, ఆ పాత నిబంధన కాల ప్రకారంగా జరిగిన దినాలను పరీక్షిస్తే ఒకే ఒక జవాబు వస్తుంది, ఆయన పరిశుద్ధుడు అని. ఏంటండి? అందుకని ఆయనకి ఇవన్నీ కూడా వల్లపడ్డాయి. ఆయన పరిశుద్ధుడు కాకుండా పాపి అయితే ఆయన మన కొరకు ఏం చేయలేడు. ఒకవేళ మరణించిన ఆయన సమాధిలోనే ఉండేవాడు, ఆయన తిరిగి లేచేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఒకే ఒక సాక్ష్యం, పరిశుద్ధుడు గనుక. అందుకే ప్రభువే చెప్పాడు, భూమి మీద బ్రతుకు ఉన్నప్పుడే మీలో ఎవరైనా ఈ వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపబోయే మునుపు మీలో ఎవరైనా పరిశుద్ధులుంటే, పాపము లేని వారు ఉంటే మీరు రాయి వేయండి అని ఆయన సవాలు విసిరినప్పుడు ఆ రాళ్లతో వ్యభిచారిని కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారి ఆలోచించి
మనం కూడా పాపం చేశాం కదా, పాపం చేసిన మనకు ఒక పాపిని తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు కదా అని వారి హృదయాలు వారిని ప్రశ్నించగా రాళ్ళు అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో పాపము లేని వారు మాత్రమే ఆమెను మీరు అన్నట్టుగా రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. అలాగూ చూస్తున్నారు. మీలో రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధమేనా? సిద్ధమే. అయితే కొట్టి చంపుతారు. కానీ ఈ మాట వినండి, అదేంటంటే మీలో పాపము లేని వాళ్ళు రాయి విస్తరని అన్నాడు. ఆ మాటనంటే వెంటనే ఎవరు రాయి విస్తరలా అంటే దాని అర్థం ఏంటండి? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అది క్రీస్తు యేసు ద్వారా ఆ మహిమను మనం పొందాలనంటే ఆయనను మనము తిని త్రాగిన తర్వాత అయోగ్యము అనేటువంటిది లేకుండా, మత్స కళంకము అనేటువంటిది లేకుండా, పవిత్రమైనటువంటి హృదయముతో, పవిత్రమైనటువంటి ఆలోచనలతో, పవిత్రమైనటువంటి సమర్పణతో, పవిత్రమైనటువంటి భక్తితో, పవిత్రమైనటువంటి భయముతో, పవిత్రమైనటువంటి బాధ్యతతో, పవిత్రమైనటువంటి సమర్పణతో, పవిత్రమైనటువంటి మాటతో మనం బ్రతకాలి. యేసు ప్రభు ఎక్కడ కూడా అపవిత్రమైన మాటలు మాట్లాడలా, సందేహం పుట్టించే మాటలు మాట్లాడలా, గొడవలు పెట్టే మాటలు మాట్లాడలా, దేశాన్ని నశింపచేసి క్షీణింపచేసి సర్వనాశనమయ్యే మాటలు మాట్లాడలా, హృదయాలను గురిచేటట్టుగా మాట్లాడలా, ఎక్కడ కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడలా. యేసు ప్రభు ప్రతి మాట ఎలా ఉందో తెలుసా? ప్రతి ఒక్కరిని ధైర్యపరచునట్లుగా, బలపరచునట్లుగా, ఆదరించినట్లుగా, ఆశీర్వాదమునకు తొలిమెట్టు వేసినట్లుగా, ఆశీర్వాదమునకు నిచ్చెన అనే దారి చూపించినట్లుగా, ఆశీర్వాదం ఎలా ఈజీగా పొందుకోవచ్చో, అది దేని ద్వారా పొందుకోవచ్చో, ఎలా పొందుకోవచ్చో అనేటువంటి మార్గమును చూపించాడు. అదే నీ గదిలోనికి వెళ్ళి ఒంటరిగా ఆయనతో ప్రార్థన చేసి నీ ప్రతి విజ్ఞాపన ఆయనకి తెలియపరచుకొని విశ్వాసంతో రోజంతా జీవిస్తే ఆ ఉదయం కల్లా నీ యొక్క కార్యాన్ని ఆయన నూతనపరుస్తాడు. ప్రార్థన చేసి బల్ల తీసుకొని వాక్యాన్ని విని పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని వచ్చి ఇదంతా కంప్లీట్ చేసుకొని మరలా పొద్దున్నే పాత జీవితంలో ఉన్నట్లయితే ఎన్ని సంవత్సరాలైనా దేవుని కార్యాలు మన జీవితంలో జరగవు. మన బిడ్డల జీవితాలు కూడా మనం చూడలేం. నేను శపించబడ్డాను, నా బిడ్డలు శపించబడ్డారు, ఎందుకు ఈ జీవితం అనే ఆలోచన ఉంటుంది. కానీ నేను ప్రభు బిడ్డనైనందుకు నేను దీవించబడ్డా, నేను ప్రభు బిడ్డ నైనటువంటి నేను ఆ బాప్తిస్మము ద్వారా, ఆ వాక్యము ద్వారా, ఆ శరీరము రక్తము తినుట త్రాగుట ద్వారా, నేను ఏ దోషము లేకుండా జీవించుట ద్వారా, నేను యోగ్యమైనటువంటి విశ్వాసిగా జీవించుట ద్వారా నా కుటుంబం దీవించబడింది అని చెప్పుకునే సాక్ష్యము కలిగిన వారిగా మనము ఉండాలి సంఘంలో. దేవునికి స్తోత్రం కలనగా. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు, ఇంకొక మాట ఏమంటాడో తెలుసా? అయోగ్యముగా తిని త్రాగువాడు అపరాధి అగును. కాబట్టి మీలో ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువారు తనకు శిక్షా విధి కలుగుటకు తిని ఇందువలననే మీలో అనేకులు బలహీన రోగులు అయి ఉన్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. దేవునికి స్తోత్రం. ఈ ఫస్ట్లో ఇంకొక మాట, అమూల్యమైన మాట అంటాడు. ఏమంటాడంటే చూడండి, ఇక్కడ 15 నుంచి మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. అంటే అర్థం ఏంటండి? మీరు కూడి సన్నిధికి వచ్చి ఆయన శరీరములో రక్తములో పాలు పప్పులు పొందుట మీరు మేలుగా భావించేవారుగా చేయట్లా, కీడుగా మీరు అనుభవించేటువంటి వారుగా చేస్తున్నారు. మనం ఈ మాటను ఆలోచించాలి. శ్రేష్టమైనటువంటి ప్రభు యొక్క ఆహారమును, ప్రభు పంపినటువంటి ఆ యొక్క రొట్టె రక్తమును, ద్రాక్ష రసమును మనము తిని త్రాగటం మేలుగా కీడుగా? కీడుగా? మేలు కదా. ఇక్కడ ఏమంటాడంటే ఈ 17వ ఈ యొక్క వచనంలో, మీరు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుగు కాదు. మొదటి సంగతి ఏదనగా మీరు సంఘమందు
కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇవి నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయము లుండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీకు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. అంటే కక్షలు, ఈర్ష్య, పగ, ద్వేషం, కోపం, ఇంకా మనిషిలో ఎన్ని దాగుంటాయో అవన్నీ కలిగి ఉండి కూడా మనం ప్రభు బలలో చేయవేయకూడదండి. ఆమెన్ చెప్పండి, గట్టిగా ఆమెన్ చెప్పండి. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను సూటిగా, మీరు ఏమనుకోకుండా దాని గురించి చెప్పాలి, ఎందుకంటే ప్రభు బల్ల కాబట్టి. మీకు ఎవరి మీదైనా చెప్పండి, చెప్పుకోండి, నాకు ఎవరి మీదైనా కోపము ఉన్నదా, పగ ఉన్నదా, ద్వేషం ఉన్నదా? ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే మనకు గనుక ఎవరి మీదైనా అలాంటి భావోద్రేకం, అలాంటి భావం ఉన్నట్లయితే ప్రభు బలలో చేయవేయటం మనకు మేలు కాదు. అందుకే ప్రభు అంటాడు, మీరు కలిసి వచ్చి కూడి మీరంతా కూడా తీసుకునేటువంటి యొక్క శరీరం, ఈ రక్తం మీకు మేలుగా లేదు. కారణం ఏంటంటే మీలో ఇలాంటి భావోద్రేకాలు ఉన్నాయి. ఎలాంటివి? కక్ష, ఈర్ష్య, పగ, ప్రేమరహితం, ద్వేషం, కోపం, శాపం, అవి మీలో ఉన్నాయి. కానీ పైకి ఎలా ఉన్నాం? ప్రభు బల్లో మనం పాల్పములు పొందుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బల్లో పాల్పములు పొందేటువంటి మనకు లోపల ఉండవలసినటువంటి విధానమును ఆయన ఇలాగుండి మీరు చేయుట, అది మీకు యోగ్యత కాదు, ఇలాగ ఉండకూడదు. మీరు వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టగలిగేటువంటి మనసు ఎవరికి ఉంటుంది అని అంటే దానికి ఒక అడ్రస్ ఉందండి. చిన్నపిల్లలకి కక్ష, ఈర్ష, పగ, ద్వేషం ఉండదు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఒకే స్కూల్లో ఒకే ఏజ్లో ఉండేటువంటి వాళ్ళ చేతిలో ఉండే పుస్తకం అడిగినా, పెన్సిల్ అడిగినా, బలపం అడిగినా, పెన్ అడిగినా, ఏది అడిగినా వెంటనే ఇచ్చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ చూసుకోరు. క్యాస్ట్ చూసుకుంటారా? వాళ్ళ నాన్న శాలరీ చూసుకుంటారా? వాళ్ళ అమ్మ శాలరీ చూసుకుంటారా? ఏం చూసుకోరు. తినేటప్పుడు క్యారేజ్ కొంచెం నాకు ఇవ్వమంటే వెంటనే ఇచ్చేసుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి మా అమ్మ వండింది ఇది నేనే తింటాను, మా అమ్మ ఎవరికి పెట్టద్దనంది, అలాంటివి ఏమి ఉండవు. పెద్ద అయిన తర్వాత వస్తాయి అన్నమాట. ఏంటది? పాపపు చిగురు. ఏం చిగురు అది? కొంతమందికి ఏపుగా ఎదిగిపోయి ఉంటుంది. ఇక్కడ చూసామనుకో, ఏంట్రా ఆడ చూస్తున్నావు అని అంటారు. దేవునికి స్తోత్రం గారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆయన తిని త్రాగేటువంటి వారము, మనలో అలాంటి ఉండకూడదు. అలాంటి ఉండి మనం తీసుకొనుట అది మనకు క్షేమం కాదంట. ఇంకా ఏమంటాడనంటే, మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మును మెచ్చను. అంటే ఇక్కడ మీరు చేస్తున్నటువంటి యొక్క శ్రేష్టమైన ఆహారము అనేటువంటిది ఏదో ఇంట్లో తింటున్నటువంటి ఆహారముగా మీరు భావించద్దు. ఇంట్లో తింటున్నటువంటి ఆహారంగా భావించి మనం ఇది తినేవారిగా తినటం వలన చాలా మనకు నష్టం కలుగుతుంది. అప్పుడప్పుడు మనము మన హృదయం మనల్ని ఘోషిస్తే, మన హృదయం మనల్ని ప్రశ్నిస్తే, ఇదిగో వీరి మీద నేను ద్వేషం పెట్టుకున్నా, కోపం పెట్టుకున్నా, ఇదిగో ఈ యొక్క అవివేకంలో నుంచి, ఈ యొక్క పాపంలో నుంచి నేను బయటికి రాకుండానే నేను ఈ యొక్క బలలో పాల్పంపులు పొందుతున్నా అనేటువంటి ఆలోచన చేసి నీవు ఆగి, నీ మనసుకు సమాధానం లేకపోతే దేవుడు నీ పశ్చాత్తాపం అంగీకరించి నిన్ను కనికరించి నీకు సమాధానం ఇవ్వకపోతే ఆగి ఆ నెల వదిలేసి ఈ నెలంతా కూడా మరలా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి తర్వాత బల తీసుకోవడం నీ క్షేమం. కొంతమంది ఎన్ని విషయాల్లో క్రమం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా
దిద్దుబాటు లేకుండా ప్రభు బలలో చేయి వేస్తారో వాళ్ళందరూ ఎవరో మనకు తెలియదు. కానీ ఎలా మనం వాళ్ళని తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితం ఆశీర్వాదం కనబడదు, అలా తెలుసుకోవచ్చు. ఆమెన్ చెప్పండి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దేవుని ఆశీర్వాదం కనబడదు. దానిని బట్టి మనం అడగచ్చు, అమ్మా నువ్వు ప్రభు బలలో చేయి వేసావు కదా, బాబు అయ్యా నువ్వు ప్రభు బలలో చేయి వేసావు కదా, ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నావని అంటే ఇంకా ఆ వ్యక్తి దగ్గర జవాబు మనకు రాదు. ఇక ఆ వ్యక్తిని మనం అలా ప్రశ్నించి బాధ పెట్టే కంటే ఆ వ్యక్తికి సింగిల్గా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీవు ఇలా కాదు, జాగ్రత్త కలిగి ఉండు అని చెప్పి వారి కోసం మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నేను అడిగినందుకు వారు హర్ట్ అయ్యారో, కోప్పడ్డారో, బాధపడ్డారో, మరి సన్నిధికి మానేస్తారేమో, ఇలా అడిగారేంటి నేను ఎందుకు చర్చికి వెళ్ళాలి అనుకుంటారేమో. అలాంటి సమస్య వాళ్ళకి రాకుండా నా మాట ద్వారా వారు సరిదిద్దబడే ఆలోచన పుట్టించి సరిదిద్దబడుటకు వాళ్ళు ప్రయత్నించి ప్రయాసపడి సరిదిద్దబడినటువంటి వారి హృదయాన్ని మీరు అంగీకరించి వచ్చే నెలలో ఆశీర్వదించి గొప్ప సాక్ష్యముతో నిలుపు ప్రభువాని ప్రశ్నించి మనం వారి కోసం ప్రార్థన కూడా చేయాలి. కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, కొంతమందిని ఏం చేస్తారు, ప్రశ్నించడమే కాదు నీ పని, ప్రార్థన కూడా చేయగలిగి ఉండాలి. నీవు ప్రార్థన కూడా చేయగలిగేటువంటి క్రమంలో నెరవేర్చగలిగే క్రమంలో ఉండగలిగితే అప్పుడు నువ్వు ప్రశ్నించు. ఆమెన్ చెప్పండి. ఎస్, నీవు ప్రశ్నించి వెళ్ళిపోతే, ప్రార్థన చేయకపోతే ఆ యొక్క వ్యక్తి మరలా దేవుని సన్నిధిలో సరి చేసుకునేటువంటి రీతిగా, ఫలించిన రీతిగా, సాక్ష్యము కలిగిన రీతిగా కనబడకపోతారేమో. నీ ప్రశ్న వారిని దూరం చేస్తుందేమో. నీ ప్రశ్న వారిని దేవునిలో ఫలభరితం చేయాలి అని అంటే మరలా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయగలిగితే ప్రశ్నించు. ఆమెన్ చెప్పండి. ఎవరో ఒక వ్యక్తి పాపంలో ఉన్నారనుకోండి, మనం ప్రశ్నించడం చాలా ఈజీ, ప్రార్థన చేయటం చాలా బాధ్యత, బరువు. నేను వారి కొరకు బాధ్యత తీసుకుంటాను, వారు ఫలించేంత వరకు నా కన్నీరు కారుస్తాను, నా ఇంటి బిడ్డలాగా, నా కుటుంబ సభ్యునిలాగా, నా రక్త సంబంధికులాగా నేను బాధ్యత తీసుకుంటాను అనుకునేటువంటి తీర్మానం నీలో ఉంటే దానిని బట్టి నీవు దేవుని పక్షముగా ప్రశ్నించు. ఆమెన్. ప్రశ్నించిన తర్వాత ప్రార్థించు. ప్రార్థించిన తర్వాత ఆ ప్రశ్నించబడిన వ్యక్తి మరలా ప్రభువు సన్నిధిలో ఒక మంచి వ్యక్తిగా నిలబడుటకు నీ యొక్క తీర్మానం ఆ యొక్క వ్యక్తిని గెలుస్తుంది. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అయోగ్యముగా మనం ఉండకూడదు. మనము ఇంట్లో భోజనం చేసినట్లుగా ఈ యొక్క శరీరం రక్తాన్ని తినేటువంటి వారిగా కూడుకున్నట్టుగా మనం ఏదో చేసుకోవటం అది మనకు క్షేమం కాదు. తరువాత మనము వ్యక్తిగతంగా ఈ భూమి మీద జీవిస్తున్నాం కనుక అన్ని స్వతంత్రతతో కూడినవి కాదు, కొన్ని మనకు నష్టం కలిగించేవి, కొన్ని మనలను అపవిత్రపరిచేవి, కొన్ని మన జీవితాలలో ఉండే ఆశీర్వాదాన్ని తొలిపించేవి, మోడుబారినట్లుగా చేసేవి. కాబట్టి మనలో మనం మలినము కాకుండా, మనలో మనము ఈ యొక్క దోషము, ఈ యొక్క కోపము, ఈ యొక్క పగ, ద్వేషము, వ్యతిరేక స్వభావము, పాపము లేకుండా తీసుకునే ఆహారము ఇది పవిత్రమైన ఆహారం అనేటువంటి జ్ఞాపకాలతో ఈ యొక్క శరీరం రక్తము తిని త్రాగుతున్నామనేటువంటి భయముతో మనము ఆయన్ని తీసుకుంటే దేవుడు నీ యందు ఈ 9వ నెలలో తన కార్యాన్ని చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. నీకు గర్భఫలం కావాలా, నీకు ఉద్యోగం కావాలా, నీకు ఆరోగ్యం కావాలా, నీ ఇంట్లో సమాధానం ఉండాలన్నా, నీ ఇంట్లో ఒకరికి ఒకరు సంతోషం పుట్టించే రీతిగా ఒకరికి ఒకరు ఆశ్చర్యంగా అభివృద్ధి పొందాలన్నా, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరిని కూడా దేవుడు చేయి విడిచిపెట్టకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా తరహాలో ఆయన చేయి పట్టి లేవనెత్తుతూ స్థిరపరుస్తూ ఘనపరుస్తూ దీవిస్తూ ఉన్న ఆనవాళ్లతో కూడిన కుటుంబంగా నీ కుటుంబం మారాలన్నా ప్రభువు చెయ్యగలడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, నమ్ముట నీ వలన కాకపోతే సమస్తం కాదు కదా, ఏది కూడా జరగదు. కాబట్టి మనము ఈ 9వ నెలలో ఒక గొప్ప దీవెన పొందుకొనుటకు మన జీవితంలో మచ్చ రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. రెండవది, ఎవరి మీదనైనా మనం ద్వేషం పెట్టుకుంటే, ఆమెన్ చెప్పండి, మీకు ఎవరి మీద ద్వేషం లేనంటే నాకు కనబడుతున్నారండి, మరి మీ హృదయంలో స్థితి మాత్రం నాకు తెలియదు. మీకు ఎవరి మీద మీకు కోపం లేదు,
అది కూడా నాకు కనబడుతుంది. మీరు కూడా దోషం లేకుండా ఉన్నట్టుగా కనబడుతున్నారు. మీరు కూడా ఈ ప్రభు బలలో ఖచ్చితంగా దేవాతి దేవుడు ఏ రీతిగా పునరుద్ధాన వారసత్వాన్ని, పునరుద్ధాన శక్తి సంపూర్ణతను కలిగి ఉన్నాడో అలాంటి పునరుద్ధాన శక్తి సంపూర్ణత కలిగి ఉన్నట్లుగానే మీరు నాకు కనబడుతున్నారు. కాబట్టి వచ్చే నెలలో ఒక మంచి సాక్ష్యం కలిగిన వారిగా మీరు ఉండాలి ఇక్కడ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ప్రభు యొక్క శరీరము రక్తము నీలో క్రియ జరిగించి నిన్ను, నీ సాక్ష్యమును అనేకులకు ఇది ప్రభు యొక్క కార్యం అనేటట్టుగా వాళ్ళ కనువిప్పు కలుగునట్లుగా నీ సాక్ష్యము నీలో నుంచి బయటికి రప్పించి ఆయన మహిమ పొందుతాడు. ఇట్టి వారే ఆయన శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందితే బాగుంటుంది. ఒకవేళ మనం ఏదైనా విషయంలో దురస్తులుగా ఉంటే ఆయన సన్నిధిలో క్షమాపణ కోరి మనము ఆయన తిని త్రాగటం మంచిది. పాస్టర్ గారికి ఏం తెలుసులే మన ఆలోచనలో, అయినా పాస్టర్ గారు చెప్పినట్టు మనం ఎందుకు చేయాలి, దేవుడే మొత్తం చూసుకుంటాడులే. నా కుటుంబ సభ్యులకి నేను ఎప్పుడు ఎందుకు విధేయత కలిగి ఉండాలి, లోకంలో ఎందుకు నేను మర్యాదగా ఉండాలి, నా స్వచిత్తానుసారంగా నా యొక్క స్వలాభం కొరకు, నా సౌలభ్యం కొరకు నేను ఏదైనా చేసుకుంటా అన్నట్లుగా జీవించడానికి వీల్లేదు. నీవు దేవుని బిడ్డవు. ఆమేన్. మన చేతిలో ఉండే బిడ్డను పసిబిడ్డగా ఉన్నప్పుడు మనం ఎన్ని ఆలోచనలు పెట్టుకుంటామో, నా బిడ్డ కలెక్టర్ అయితే బాగుండు, ఇంకా ఇంజనీర్ అయితే బాగుండు, ఇంకా డాక్టర్ అయితే బాగుండు. ఎవరని అనుకుంటారా, నా బిడ్డకి తొందరగా ఎయిడ్స్ వస్తే బాగుండు, నా బిడ్డ తొందరగా మధ్యలోనే సగంలో చచ్చిపోతే బాగుండు, నా బిడ్డ చెడ్డ పేరు తెచ్చుకుంటే బాగుండు అనుకుంటారు. ఎవరైనా బిడ్డను ఎత్తుకొని అనుకోరుగా. ఏమనుకుంటారు, మంచి అనుకుంటారు కదా. అనుకున్న వెంటనే జరుగుతుందా? అనుకున్న ఆ రోజు జరిగిపోద్దా? 35 సంవత్సరాలు 25 సంవత్సరాలు రావాలి. అప్పుడు దాకా మన కలలో పండాలి అని అంటే, ఈ లోకంలో నీ కనులు ఎదుట నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా, దేవుని కనులు ఎదుట ఆయన్ని తిని త్రాగుతున్న ఆత్మీయ బిడ్డలమైన మనము లోకమునకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే, అపవాది ఎదుట దేవునికి మహిమ తెచ్చే, దేవునికి గర్వింప చేసేటువంటి స్థితిని ఆయన కలుగు చేసే విశ్వాసిగా ఉండాలి అని అంటే, యోగ్యత కలిగిన వ్యక్తివిగా, ఆమేన్, దోషము లేకుండా జీవించాలి. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఇతరుల మీద రక్త సంబంధికులు కావచ్చు, రక్త సంబంధికులు కాకపోయి ఉండొచ్చు, వారి మీద ఈర్ష, పగ, ద్వేషం లేకుండా. మూడో విషయం, మనం తింటున్న ఆహారం ఇంట్లో తినే ఆహారం కాదు. ఇది శ్రేష్టమైన ఆహారం. మనకి ప్రాణము, జీవితము 80-70 సంవత్సరాలు భూమి మీద బ్రతుకుటకు కుటుంబము, చదువు, జ్ఞానము, సంపాదన, భార్య, బిడ్డలను ఇచ్చిన దేవుణ్ణి మనం తిని త్రాగుతున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనం ఉంటే దేవుడు నీ మనవి ఆలకిస్తాడు. ఆమెన్ చెప్పండి. ఎక్కడైనా పొరపాటు జరిగితే మీరు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని బ్రతిలాడినక్కరలా మీ యొక్క క్రియల్లో మార్పు తెచ్చుకోండి. ఏంటండి, ఇప్పుడు మనం ఒక పచారీ కొట్లో 10,000 అప్పు చేసాం. ఎంతండి? కట్టలేకపోతున్నాం. అయ్యా నేను ఒకటి అనుకున్నాను, నీ కాళ్ళు పట్టుకొని బతిలాడతాను, 10,000 కొట్టేవంటే ఒప్పుకుంటాడా? అట్ట కుదరదమ్మా. నా కాళ్ళు ఎందుకు నువ్వు పట్టుకోవటం చండాలంగా? ఉన్నప్పుడే 500, 200, 300 జమ చేసుకుంటే కట్టేయమ్మా. నీకు ఒక స్నేహితునిగా, ఒక కుటుంబ సభ్యునిగా, ఒక రక్త సంబంధికిగా నీ స్థితిని అర్థం చేసుకొని నేను వెసులుబాటు ఇస్తున్నాను అని అన్నాడు అనుకో, నీకు ఎలా ఉంటుంది? కట్టలేకపోయినా కూడా కట్టేసినంత తృప్తి కలుగుతుంది. ఆమెన్ చెప్పండి. ఏమంటారు? కట్టలేకపోయినా 200, 300, 500 కట్టుకుంటూ వెళ్ళిపోతానండి. థ్యాంక్స్ అన్నయ్య, నేను ఎప్పుడు మర్చిపోనన్నయ్య, ఇదిగోండి ఈరోజే జమ చేస్తున్నా, ఒక 200 ఉన్నాయి, ఒక 150 ఉన్నాయి అని నువ్వు స్టార్ట్ చేస్తే నీకు ఇంకా కట్టేసినంత ఫీలింగ్, నీకు ఆ భారమే ఉండదు. ఈ విశ్వాస జీవితంలో కూడా నీవు ఎలా ఉండాలని అంటే, నేను ఇంత చేయగలనా, నేను నా దోషంగా ఉన్నటువంటి నా దోషాలన్నింటినీ కూడా మార్చుకోగలనా, విడిచిపెట్టగలనా, పశ్చాత్తాపడగలనా, అంత ప్రార్థన సమయం నాకు దొరుకుతుందా, నేను చేసే ఫీల్డ్, నేను చేసేటువంటి నాకుండేటువంటి సర్కిల్ దోషపూరితమైన సర్కిలే. కాబట్టి ఈరోజు ఒకవేళ నేను వద్దనుకున్నా రేపు ఉదయాన్నే నేను అలా చేయలేను, బ్రతకలేను అని అనుకోవటం కాదు. నిన్ను నీవు నీ హృదయంలో స్థిర నిశ్చయత చేసుకున్న తర్వాత
భయముతో జీవిస్తూ ఉంటే దేవుడే నీకు తెలియకుండా నీ హృదయములో, నీ శరీరములో కలగబోతున్న దోషము నీ మీదకి రాకుండా పరిస్థితులన్నింటినీ కూడా మార్చేస్తాడు. ఆమేన్. యోసేపు చెరసాల్లో ఉన్నాడండి. చెరసాల్లో ఉంటే ఆయన చెరసాల్లో ఏం చేశాడు? నేను ఈ ఐగుప్తుకి నేను ప్రధానమంత్రి అయిపోవాలి ప్రభు అని ప్రార్థన చేశాడా? యోసేపు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో అయిపోతున్నారండి. ప్రభువా, అగ్నిగుండంలో వేసిన వెంటనే మాతో పాటు నువ్వు కూడా వచ్చి ఉండవా అని అడిగారా? వాళ్ళు ఆ పరిస్థితులు ఏం చేస్తుంటారంటే, ఏమైనా పర్వాలా దేవా నీకు మహిమ కలుగును గాక అన్నట్లుగా ప్రతిష్ఠించుకున్నారు. ఆ ప్రతిష్టతను బట్టి దేవుడు దేవునికి మహిమ తెచ్చుకున్న నిమిత్తమై వారి పక్షమై నిలిచి దేవుని మహిమను ఇతరులకు కనపరిచి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క మబ్బుతనం, వారిలో ఉన్న అజ్ఞానం, వారిలో ఉన్న అవివేకం, వారిలో ఉన్న అయోగ్యత అంతటిని తొలగించి వారిని దీవెనకరంగా మార్చాడు. ఆమేన్. కాబట్టి నా యొక్క దోషము నేను వేసుకోలేను. నాకుండే కక్ష, కార్పణ్యం, ఈర్ష, పగ నేను తీసివేసేసుకోలేను. నేను తిని త్రాగుతున్నటువంటి యొక్క దేహమును ఎంతో కాలంగా తిని త్రాగుతున్నాను, కానీ నా జీవితంలో ఒక గొప్ప మార్పు లేదు. ఇక మార్పు రావాలన్నట్లుగా నీవు ప్రవర్తిస్తే దేవుడు నీతో ఉంటాడు ఈ నెల. ఆమేన్ చెప్పండి. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకంటే నీకు లేదా? నాకని చెప్పండి, దేవుడు నాకు తోడని చెప్పండి. దేవునికి స్తోత్రం. మనందరికి తోడుంటాడేమో, ఓకే, ముందు దేవుడు నాకు తోడుండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవాతి దేవుని యొక్క తోడు ఈ 9వ మాసం అంతా మీకు ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. మనం ఆయన శరీరం రక్తం తిని త్రాగుదాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. జాగ్రత్త పడదాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళు వేస్తారో, కూర్చుంటారో, నిలబడతారో మీ అనుకూలతను బట్టి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. సేవకురాలు ముందుకు వస్తే నడిపిస్తారు. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తుడ, మీ దయగలిగిన హస్తాలకు, కృపగలిగిన హస్తాలకు కూడి ఉన్న మమ్మల్ని అందరినీ సమర్పిస్తున్నాం ప్రభా. మీ శరీరాన్ని, రక్తాన్ని తీసుకోవడానికి మేము సిద్ధపడి ఉంటుండగా మమ్మల్ని కనికరించండి. మీ శరీరము, రక్తము మాలో కలిసినప్పుడు మేము కూడా మీ వల్ల రూపాంతరము చెందినట్లుగా నన్ను మమ్మల్ని మీరు నిలబెట్టమని, మీ ఆత్మను మాతో ఉంచమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరితో అయ్యా మీరు మాట్లాడమని, వారి హృదయాలతో నా తండ్రినైనా అయ్యా మీరు మాట్లాడమని, అయ్యా వారితో నా తండ్రినైనా మీ కృపను తోడుగా ఉంచమని, అయ్యా నాయన నా తండ్రినైనా మీతో నిబంధన స్థిరపరచుకునే వారిగా నన్ను మమ్మల్ని చేసి మీరు మాత్రమే ఘనత పొందమని యేసు నామమున అడిగి ప్రార్థించి బ్రతిమలాడి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.